తక్కువ సమయంలో ఎక్కువ ఇన్ఫర్మేషన్ తెలుసుకోవడమే స్మార్ట్ పీపుల్ చేసే పని. న్యూస్ పేపర్ లాంటి క్లారిటీ, న్యూస్ ఛానల్స్ కంటే క్వాలిటీ. ఏంటి ఇంకేంటి? 4 Sides TV యాప్ డౌన్లోడ్ ఇట్. గుడ్ మార్నింగ్, వెల్కమ్ టు అవర్ ఫ్రెండ్ న్యూస్ బులెటిన్. లో ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. నేడు ఏపీకి రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఎయిమ్స్ స్నాతకోత్సవానికి హాజరు. ప్రారంభమైన తెలంగాణ అసెంబ్లీ టూరిజం పాలసీపై సాగనున్న చర్చ. ఇవాళ లోక్సభలో జమిలీ బిల్లు ప్రవేశపెట్టనున్న న్యాయశాఖ మంత్రి. తిరుమలలో భక్తుల రద్దీ సాధారణం. శ్రీవారి దర్శనానికి 12 గంటల సమయం. ఇవాళ మంగళగిరి ఎయిమ్స్ మొదటి స్నాతకోత్సవానికి జరగనుంది. దీనికి భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ముఖ్య అతిథిగా హాజరవుతున్నారు. ఈ నేపథ్యంలో మంగళగిరి ఎయిమ్స్లో కట్టుదిట్టమైన భద్రతను అధికారులు ఏర్పాటు చేశారు. రాష్ట్రపతి చేతుల మీదుగా 49 మంది ఎంబీబీఎస్ స్టూడెంట్స్కు డిగ్రీలు అందజేస్తారు. పోస్ట్ డాక్టరల్ సర్టిఫికేట్ కోర్సు పూర్తి చేసిన మరో 4 విద్యార్థులకు బంగారు పథకాలు అందిస్తారు. విభజన హామీల్లో భాగంగా కేంద్ర ప్రభుత్వం రాష్ట్రానికి ఎయిమ్స్ను మంజూరైంది. ఎయిమ్స్ ప్రాంగణంలో 2020 నుంచి 125 సీట్లకు పర్మిషన్ పొంది ఆ మేరకు విద్యాబోధన కొనసాగిస్తున్నారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర గవర్నర్ అబ్దుల్ నజీర్, సీఎం చంద్రబాబు, కేంద్ర సహాయ మంత్రి ప్రతాప్ రావు, గణపతిరావు జాదవ్, రాష్ట్ర మంత్రులు సత్యకుమార్, నారా లోకేష్ గౌరవ అతిథులుగా పాల్గొనున్నారు. అయితే నేడు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము గుంటూరు జిల్లా మంగళగిరి సమీపంలోని ఎయిమ్స్ స్నాతకోత్సవానికి వస్తుండటంతో పోలీసులు అలర్ట్ అయ్యారు. ఈ సందర్భంగా ట్రాఫిక్ ఆంక్షలు విధిస్తున్నట్లు కృష్ణా జిల్లా ఎస్పీ గంగాధర్రావు ప్రకటించారు. ఉదయం 5 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు ట్రాఫిక్ మళ్లింపులు కొనసాగుతాయి. లోక్సభ రాష్ట్ర అసెంబ్లీలకు ఒకేసారి ఎన్నికల నిర్వహణకు ఉద్దేశించిన ఒకే దేశం ఒకే ఎన్నిక బిల్లు ఇవాళ పార్లమెంటు ముందుకు రాబోతుంది. ఈ మేరకు ఇవాళ లోక్సభ ముందు ప్రవేశపెట్టాల్సిన బిల్లుల జాబితాలో కేంద్ర ప్రభుత్వం జమిలీ ఎన్నికల బిల్లును లిస్ట్ చేసింది. 1 నేషన్ 1 ఎలక్షన్ను కేంద్ర న్యాయశాఖ మంత్రి అర్జున్ రామ్ మేఘ్వాల్ నేటి మధ్యాహ్నం లోక్సభలో ప్రవేశపెట్టనున్నట్లు తెలుస్తోంది. అయితే జమిలీ ఎన్నికల నిర్వహణపై అనేక అనుమానాలు కొనసాగుతున్నాయి. దీనిపై విస్తృత సంప్రదింపుల కోసం బిల్లులను జాయింట్ పార్లమెంటరీ కమిటీకి పంపించేలా స్పీకర్ను కోరే ఛాన్స్ ఉంది. ఈ నేపథ్యంలో తమ ఎంపీలంతా తప్పనిసరిగా ఇవాళ లోక్సభకు రావాలని భారతీయ జనతా పార్టీ ఇప్పటికే విప్ జారీ చేసింది. లోక్సభలో కీలక అంశాలపై చర్చ జరగనున్నందున డుమ్మా కొట్టద్దంటూ 3 లైన్ల విప్ను జారీ చేస్తూ లోక్సభలో బీజేపీ చీఫ్ విప్ డాక్టర్ సంజయ్ జైస్వాల్ ఓ లేఖను రిలీజ్ చేసింది.
తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు మూడో రోజు ప్రారంభమయ్యాయి. ఇవాళ ప్రభుత్వం టూరిజం పాలసీపై చర్చకు ప్రతిపాదించింది. ఇక బీఆర్ఎస్ లగచర్ల రైతులకు బేడీల అంశంపై చర్చకు పట్టుబడుతుంది. ఈ నేపథ్యంలో సమావేశాలు నేడు వాడివేడిగా కొనసాగే అవకాశం ఉంది. నిన్న రెండో రోజు అసెంబ్లీ సమావేశాల్లో లగచర్ల రైతులకు వేసిన బేడీ అంశంపై చర్చించాలని బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు పట్టుబడ్డంతో శాసనసభలో గందరగోళం నెలకొంది. దీంతో విపక్ష సభ్యులు ప్లకార్డులతో నినాదాలు చేశారు. స్పీకర్ అనుమతించకపోవడంతో పోడియం వద్దకు వెళ్లి నిరసన తెలిపారు. ఈ నేపథ్యంలో స్పీకర్ సభను మంగళవారానికి వాయిదా వేశారు. అంతకుముందు ఉదయం ప్రశ్నోత్తరాల కార్యక్రమంలో భాగంగా సర్పంచ్ల బకాయిలు చెల్లింపులపై మాజీ మంత్రి హరీష్ రావు మాట్లాడారు. ఈ అంశంపై ప్రభుత్వం ప్రకటన చేయాలని బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు పట్టుబట్టారు. తమకు ఆశించిన స్పందన రాకపోవడంతో నిరసనగా శాసనసభ నుంచి వాకౌట్ చేశారు. అనంతరం మళ్లీ ప్రశ్నోత్తరాల కార్యక్రమంలో పాల్గొన్నారు. తిరుమలలో భక్తుల రద్దీ సాధారణంగా కొనసాగుతుంది. ఇవాళ స్వామివారిని దర్శించుకునేందుకు భక్తులు మోస్తరుగా తరలివచ్చారు. ఈ మేరకు టోకెన్లు లేని భక్తులు దర్శనానికి దాదాపు 12 గంటలకు పైగా సమయం పడుతుంది. ఇక 300 రూపాయల ప్రత్యేక దర్శనానికి 2 గంటల సమయం పడుతుంది. అదేవిధంగా వైకుంఠం క్యూ కాంప్లెక్స్లోని 25 కంపార్ట్మెంట్లలో భక్తులు దర్శనం కోసం వేచి చూస్తున్నారు. నిజామాబాద్ దుబ్బా ప్రభుత్వ పాఠశాలలో జరిగిన ఘటనపై తల్లిదండ్రులు ప్రజావాణిలో ఫిర్యాదు చేశారు. దీనిపై స్పందించిన కలెక్టర్ ఇప్పటి వరకు టీచర్పై చర్యలు ఎందుకు తీసుకోలేదని డీఈఓపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో నిజామాబాద్ నార్త్ ఎంఈఓ తీరుపై పలు విమర్శలు వ్యక్తమవుతున్నాయి. బాధితులకు న్యాయం జరుగుతుందని కలెక్టర్ భరోసానిచ్చారు. నిజామాబాద్ దుబ్బా ప్రభుత్వ పాఠశాలలో గత 10 రోజుల క్రితం విద్యార్థినిపై టీచర్ దండించారు. దీంతో ఆ అమ్మాయి చేయి విరిగింది. టీచర్ కల్పనపై పోలీసులు ఇప్పటికే ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. తనకు న్యాయం జరుగుతుందని విద్యార్థిని అశ్విత ఆశాభావం వ్యక్తం చేశారు. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. నిజామాబాద్లోని ప్రభుత్వ పాఠశాల దుబ్బాలో ఉంటున్నటువంటి ప్రభుత్వ పాఠశాలలో అశ్విత అనే విద్యార్థిని 10వ తరగతి చదువుతుంది. కరెక్ట్గా ఎగ్జాక్ట్లీ 6వ తారీఖు గత 10 రోజుల క్రితం అయితే అక్కడ ఉన్నటువంటి అశ్విత పైన అక్కడ ఉన్నటువంటి క్లాస్ టీచర్ దండించడం, అంటే తీవ్ర స్థాయిలో దండించడం వల్ల ఆ అశ్విత చేయి ఫ్రాక్చర్ అయిన ఘటన కూడా తీవ్ర దుమారం లేపింది. జిల్లా వ్యాప్తంగా కూడా చర్చనీయాంశంగా మారింది. ఈ నేపథ్యంలో వాళ్ళు ఇమ్మీడియట్లీగా కూడా వరుస కథనాలతో వచ్చినటువంటి చాలా ఇష్యూగా మారిన నేపథ్యంలో పోలీసులు కూడా రాత్రికి రాత్రి, అంటే 6వ తారీఖు జరిగితే దాదాపుగా 1 వీక్ తర్వాత అయితే కేసు నమోదు చేశారు. కేసు నమోదు చేసి కూడా ఒకవైపు దర్యాప్తు చేపడుతున్నటువంటి పరిస్థితి ఉంది. ఎందుకు కొట్టారు, ఇంత కఠినంగా శిక్షించాల్సిన అవసరం ఏందని చెప్పేసి విద్యార్థి సంఘాలు సైతం కూడా అక్కడికి వెళ్ళి ఆందోళన పాట పట్టిన నేపథ్యం కనిపిస్తూ ఉంది. దుబ్బాలోని ప్రభుత్వ పాఠశాల పైన తీవ్ర స్థాయిలో వ్యతిరేకత వస్తున్న నేపథ్యంలో ఇక్కడ విద్యార్థి సంఘాలు కావచ్చు, తల్లిదండ్రులు కావచ్చు, పెద్ద ఎత్తున కూడా దుమారంగా అక్కడ పైన వెళ్ళి వాళ్ళని ప్రశ్నించిన నేపథ్యం. ఇదంతా కూడా జరిగి కరెక్ట్గా 10 రోజులు అవుతుంది. 10 రోజుల నుంచి కూడా ఆమె పైన ఎలాంటి చర్యలు తీసుకోలేదని కూడా మళ్ళీ వాళ్ళ తల్లిదండ్రులు ప్రజావాణి సోమవారం ఈరోజు కలెక్టరేట్ దగ్గర ఉన్నటువంటి ప్రజావాణికి వచ్చి కూడా వాళ్ళ గోడును వెళ్ళబోసుకున్నటువంటి పరిస్థితి ఉంది. కలెక్టర్ తీవ్రంగా స్పందించారు. ఏం జరుగుతుంది, ఇంత 10 రోజుల నుంచి ఇంత పెద్ద ఇష్యూ జరుగుతున్నప్పటికీ ఏం చేస్తున్నారని విద్యాశాఖ పైన కూడా మందలించిన విషయం
అయితే వాళ్ళు చెప్తా ఉన్నారు. మాట్లాడదాం అసలు ఎలాంటి సిచ్యువేషన్ ఉంది ఇప్పుడు. ప్రస్తుతం ఆ విద్యార్థిని వాళ్ళ తల్లిదండ్రులు కూడా కలెక్టరేట్కి వచ్చి ప్రజాభవన్లో ఫిర్యాదు చేస్తున్న నేపథ్యం ఉంది. మరి ఎట్లా ఈమెకు ఎట్లా న్యాయం జరుగుతుంది, మరి ఏమన్నారు అనే అంశం పైన మాట్లాడడానికి ఆ విద్యార్థిని అశ్విత ఉన్నారు. 10వ తరగతి చదువుతున్నారు దుబ్బా ప్రభుత్వ పాఠశాలలో. మాట్లాడదు. అశ్విత, ఎవరెవరు వచ్చారు ఇక్కడికి వచ్చి ప్రజాభవన్లో మీరు కంప్లైంట్ చేశారా? చేశాము. ఏం చెప్తున్నారు సార్, ఏమంటున్నారు? కలెక్టర్ సార్ అన్నారు, డిఓ గారికి అడిగారు, మీరు అసలు ఏం యాక్షన్స్ తీసుకోరు ఈ దీని మీద అంటే సార్ అన్నారు, మేము ఎంఈఓకి అక్కడ పంపించాము, అయితే తను అన్నారు అక్కడ ఏం ఇష్యూ లేదని అని అంటే ఫోన్ చేసి ఇవ్వండి ఒకసారి నేను మాట్లాడతానని తనకి ఎంఈఓకి మాట్లాడితే సార్ అక్కడ ఏం ఇష్యూ లేదు, ఏం లేదేంటి అక్కడ ఏం లేనిదే ఫ్రాక్చర్ అయిందా చేతు, అలా ఏం యాక్షన్స్ తీసుకోకుండా అసలు ఎలా ఊరుకుంటున్నారు మీరు, మీ పాపకి ఎవరికన్నా మీ చిల్డ్రన్స్కి అలా అయితే ఊరుకుంటారా అని అనుకుంటా అడిగాను. ఏమంటున్నారు అయితే డిఓ గారు ఏమన్నారు, అసలు ఎట్లా ముందుకెళ్తారట? అసలు తనని 3 months సస్పెండ్ చేస్తామన్నారు. కలెక్టర్ గారు అన్నారు సస్పెండ్ చేసేయండి, ఊరుకోకండి అని అన్నారు. రైట్. ఎట్లా ఉంది నీకు ప్రస్తుతం, నొప్పి ఎట్లా ఉంది మరి? ఇప్పుడు ఏమైనా ట్రీట్మెంట్ నడుస్తూ ఉందా? నడుస్తుంది, ట్రీట్మెంట్ నడుస్తుంది, కొంచెం కూడా తగ్గలేదు నాకు పెయిన్ మాత్రం. నువ్వు ఎన్సీసీ టాప్ అని చెప్పి, ఎన్సీసీ అంటే చాలా ఇష్టం అని కూడా తెలిసింది. మరి నీకు ఎన్సీసీలో ర్యాంక్ అంటే హై ముందట్లో నీకు మంచిగా కాలేజ్ చేసే క్రమంలో కూడా ఎన్సీసీలో మంచి గోల్ అనే ఉంది అంటారు. ఏంది అసలు ఎన్సీసీలో నీకు ఎట్లా ఉంది? నాకు ఎన్సీసీ సి సర్టిఫికేట్ చేయాలని నా గోల్. ఇంకా ఇప్పుడు ఇంటర్లో నాకు బి సర్టిఫికేట్ చేయాలని ఉంది. ఇప్పుడు ఈ హ్యాండ్ ఫ్రాక్చర్ పెట్టుకొని నేను ఎలా చేయాలి అని ఇప్పుడు అదే మేము కలెక్టర్తో అడిగాము, దానివల్ల యాక్షన్స్ తీసుకున్నారు. 3 months ఇట్లా సస్పెండ్ చేయాలి టీచర్ని అని. సరే ఆ 3 months అయినా ఇప్పుడు నేను బోర్డ్ ఎగ్జామ్స్కి ఎలా రాయాలి అది ఇప్పుడు సార్కి అడిగితే సరే చూద్దాం మేడంకి అయితే సస్పెండ్ చేసేద్దామని నన్ను అన్నాడు. ఇది మొత్తానికి చూడొచ్చు, వాళ్ళ తల్లిదండ్రులు వాళ్ళ కుటుంబ సభ్యులున్నారు. ఒకసారి మాట్లాడే ప్రయత్నం చేద్దాము. అశ్విత అయితే తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తూ ఉంది. తనకు న్యాయం జరగాలని కోరుకుంటుంది. ఆమెకు ఎన్సీసీ కూడా చాలా ఇష్టమైన ఎన్సీసీలో ఆమె ముందుకెళ్లే పరిస్థితి లేనటువంటి పరిస్థితిలో ఆమె చాలా ఇబ్బంది పడతా ఉంది. ఎగ్జామ్స్ కూడా 10th క్లాస్ ఎగ్జామ్స్ కూడా త్వరలో ఉన్న నేపథ్యంలో ఆమె ఎలా ఉంటుంది అని కూడా ఆలోచిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. పేరెంట్స్ వాళ్ళ కుటుంబ సభ్యులు ఉన్నారు. ఏంది అసలు ఎట్లా అశ్వితకు ఆ రోజు దాదాపు 10 రోజుల క్రితం జరిగిన సంఘటన పైన మీరు ఇప్పుడు ఎట్లా అనుకుంటున్నారు, మరి ఎట్లాంటి న్యాయం కావాలనుకుంటున్నారు? ప్రజెంట్ ఇప్పుడైతే అతనికైతే న్యాయం చేయాలని మేము కోరుతున్నాం. అశ్వితకైతే న్యాయం చేయాలని మేము కోరుతున్నాం. ఇప్పుడు తన గోలు అన్నీ ఇప్పుడు మిస్ అయిపోయినట్టే కదా. మరి ఇప్పుడు తన గోలు ఇప్పుడు మంచిగా ఉంటే ఇప్పుడు తన గోలు అన్నీ రీచ్ అయిపోయి తను అనుకున్న స్టేజ్లో అయితే ఉంటుండే. ఇప్పుడు తను మొత్తం ఇప్పుడు మిస్ చేసింది మేడం. ఆ మేడంని అయితే మొత్తానికి తీసేయాలని మేము కోరుతున్నాం. ఇది చూడొచ్చు, మొత్తానికైతే ఈరోజు ప్రజావాణిలో వాళ్ళ ఫిర్యాదు ఏదైతే వాళ్ళకి జరిగినటువంటి అన్యాయాన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి కలెక్టర్ దృష్టికి తీసుకెళ్ళడానికి వచ్చారు. ఈ క్రమంలో కూడా న్యాయం జరుగుతుందని వాళ్ళు భావిస్తున్నారు. ఎందుకంటే కలెక్టర్ గారు కూడా చూసి తీవ్రంగా మందలించినటువంటి పరిస్థితి ఉంది. ఎక్కడ జరిగినా ఎవరికి ఇట్లాంటి అన్యాయం జరగకూడదు, ఎవరికి ఇట్లాంటి ఏదైనా జరిగితే కూడా ఇమ్మీడియట్లీ యాక్షన్ తీసుకోవాలని విద్యాశాఖ అధికారులపైన కూడా ఆగ్రహం వ్యక్తం చేశారు. ఏదేమైనప్పటికీ కూడా అశ్విత విద్యార్థిని 10వ తరగతి చదువుతున్న క్రమంలో ఇలాంటి జరగటన దురదృష్టకరంగా కూడా చూడొచ్చు. ఆమెకు న్యాయం జరగాలని పేరెంట్స్ భావిస్తున్నారు. ఏదేమైనప్పటికీ కూడా ఇలాంటి పరిస్థితులు ఎక్కడ కూడా జరగకుండా చూసుకోవాలని చెప్పేసి ఇప్పటికే విద్యాశాఖ అధికారులకు కూడా తీవ్రంగా కలెక్టర్ కూడా స్పందించిన నేపథ్యం కనిపిస్తూ ఉంది. ఏదేమైనప్పటికీ న్యాయం జరగాలని కూడా విద్యార్థిని తల్లిదండ్రులు చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. కెమెరామెన్ సందీప్తో శ్రీనివాస్, 4 Stars TV, నిజామాబాద్ నుంచి. సమగ్ర శిక్ష అభియాన్ ఉద్యోగుల సమస్యలను పరిష్కరించాలని వారం రోజులుగా నిరసన చేస్తున్నారు. నాగర్ కర్నూలులోని పాత కలెక్టరేట్ ఎదురుగా ఉద్యోగులు నిరవధిక సమ్మె చేపట్టారు. విద్యాశాఖలో ఉద్యోగులు కాంట్రాక్ట్ పద్ధతితో ఏళ్ల తరబడి చాలీచాలని వేతనాలతో పనిచేస్తున్నారని ఎస్ఎస్ఏ జిల్లా అధ్యక్షులు మురళి అన్నారు. పోయిన సంవత్సరం సెప్టెంబర్లో సీఎం రేవంత్ రెడ్డి గారు ఒక హామీ ఇవ్వడం జరిగింది. మేము సమ్మె చేస్తాం,
సందర్భంలో ప్రభుత్వం ఏర్పడిన వెంటనే మీకు నెల రోజుల లోపలనే లేదా 100 రోజులు దాటే లోపల మీ అందరి పరిష్కారం చేస్తామని చెప్పారు. ఈరోజు సంవత్సరం దాటినప్పటికీ కూడా రేవంత్ రెడ్డి కనీస చర్చలు చేయకపోగా కనీసం ఒక బాగోగుల గురించి కూడా ఒక నివేదిక కూడా కోరకపోవడం వల్ల మేమందరం కూడా ఈ సమ్మెట్ దిగడం జరిగింది. సీఎం రేవంత్ రెడ్డి గారిని ఒకటే కోరుతా ఉన్నాం, మీరు ఇచ్చిన హామీ ప్రకారం మమ్మల్ని అందరినీ కూడా రెగ్యులరైజ్ చేసి ఇమ్మీడియట్గా ప్రభుత్వ ఉద్యోగులకు గుర్తించాలి. మీరు విద్యాశాఖను వచ్చిన వెంటనే అన్ని విధాలుగా మేము అభివృద్ధి చేస్తామని చెప్తా ఉన్నారు. సిద్దిపేట చెప్పుకుంటుందేనంటే ఎంఈఓ ఆఫీసు లోపల ఒక ఎంఈఓ పోస్టు తప్ప ఏ ఒక్క పోస్టు కూడా రెగ్యులరైజ్ పోస్టు లేదు. మరి ఇన్నేళ్ల చరిత్ర లోపల విద్యాశాఖకు ఒక ఆఫీసులో ఒకటే ఎంప్లాయీ ఉన్నాడంటే ఎంత దరిద్రమో, మనం ఎంత దారుణమైన స్థితిలో విద్యా వ్యవస్థ ఉందో రేవంత్ రెడ్డి గారు గుర్తించాల్సిన అవసరం ఉంది. మరి ఈ సమ్మె విరమించాలంటే రేవంత్ రెడ్డి వెంటనే మాకు రెగ్యులరైజేషన్ ఖచ్చితంగా ఇవ్వాల్సిన అవసరం ఉంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు గతంలో 4 రోజుల పాటు నిరవధిక దీక్షలు చేస్తున్న సమయంలో ఆయన ముఖ్యమంత్రి కాకముందు మాకు న్యాయత అయ్యే సమయంలో మిమ్మల్ని రెగ్యులర్ చేస్తామంటూ హామీ ఇవ్వడం జరిగింది. కానీ ప్రభుత్వం వచ్చి సంవత్సరం గడిచినా కూడా ఇప్పటికే హామీ నెరవేరకపోగా కనీసం జీతభత్యాలు కూడా పెంచుకోకపోగా మాకు పే స్కేల్ ఇస్తామన్న మాటను ఇంకా అమలు చేయకపోగా మేము ఎన్నో కష్టాలు పడుతూ ఉన్నాము. ముఖ్యంగా సమగ్ర శిక్షలో 14 వింగులు ఉన్నాయి. అందులో ప్రతి ఒక్కరికి సమగ్ర శిక్షలో జీతాలు తక్కువైనాయి, శిక్షలు మాత్రం ఎక్కువగా ఉన్నాయి. మార్కెట్లో ధరలు చూస్తే అధికంగా ఉన్నాయి. దానికి తగ్గ వేతనాలు మాకు లేవు. గాలిచారాన్ని బతుకులైనవి, పాలదారం బతుకులైనవి. సమగ్ర శిక్షలో పనిచేస్తున్న ప్రతి ఒక్కరిని ఒకరికి పే స్కేల్ ఇస్తూ అదేవిధంగా రెగ్యులరైజ్ చేయాలని కోరుతా ఉన్నాము. పోయిన సంవత్సరం సెప్టెంబర్లో సీఎం రేవంత్ రెడ్డి గారు ఒక హామీ ఇవ్వడం జరిగింది. మేము సమ్మె మన యొక్క సమస్యల పరిష్కారానికి మీడియా ద్వారా మనకు మద్దతు తెలియజేయడానికి వచ్చినటువంటి సోషల్ మీడియా మిత్రులు మీడియా ద్వారా అసెంబ్లీ అవకాశం ఉంది. విద్యా వైద్యంతో పాటు మహిళా సాధికారతకు ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యమిస్తుందని మెదక్ ఎమ్మెల్యే మైనంపల్లి రోహిత్ రావు అన్నారు. వైద్య కళాశాలలో ప్రత్యక్ష తరగతులు, ఇందిరా మహిళా క్యాంటీన్ను ఆయన కలెక్టర్ రాహుల్ రాజ్తో కలిసి ప్రారంభించారు. గత పాలకులు, గత ప్రభుత్వము మన మెదక్ నియోజకవర్గాన్ని మరి అన్ని విధాలుగా భ్రష్టు పట్టియడం జరిగింది. మరి మెడికల్ కాలేజ్ అని చెప్పి మరి కొబ్బరికాయలు కొట్టుకుంటూ మరి రిబ్బన్లు కట్ చేసుకుంటూ మరి గతమంతా మరి గడిపేసిన నేపథ్యంలో మరి మనము గెలిచి సంవత్సరం కూడా కాకముందే మరి మెడికల్ కాలేజ్ని ఓపెన్ చేసుకొని ఇవాళ ఫిజికల్ క్లాసెస్ ప్రారంభించుకుంటా ఉన్నాం. కాబట్టి మెడికల్ స్టూడెంట్స్కి ఎటువంటి ఇబ్బంది లేకుండా మరి అన్ని సౌకర్యాలు కూడా కల్పించే విధంగా మరి డిస్ట్రిక్ట్ కలెక్టర్ గారు కూడా మరి చర్యలు తీసుకోవాలని చెప్పి మరి ఆదేశించడం జరిగింది. ఇదే కాదు, మెడికల్ మరి విద్యా వైద్యాన్ని మరి బ్రహ్మాండంగా మరి కొనసాగించే విధంగా చర్యలు తీసుకుంటామని చెప్పి మరి మా ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా సోదరుల ద్వారా మా మెదక్ కుటుంబ సభ్యులకు తెలియజేసుకుంటూ మరి అదే కాకుండా మరి మా స్టూడెంట్స్కి ఎటువంటి ఇబ్బంది లేకుండా మరి మా స్టాఫ్కి ఎటువంటి ఇబ్బంది లేకుండా ఇవాళ మా మహిళా శక్తి మెస్ క్యాంటీన్ కూడా ఇవాళ ప్రారంభించుకోవడం జరిగింది. కాబట్టి ఎక్విప్మెంట్ కానివ్వండి ఏదున్నా మరి సడన్ ఇన్స్పెక్షన్స్ చేస్తూ మరి ఎటువంటి కష్టాలు లేకుండా ఎటువంటి సమస్యలు లేకుండా పిల్లలు మంచిగా చదువుకునే విధంగా మరి మేము చర్యలు తీసుకుంటామని చెప్పి తెలియజేసుకుంటూ ధన్యవాదాలు. గత పాలకులు విద్యా వైద్యంతో పాటు మహిళా సాధికారతకు ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యమిస్తుందని మెదక్ ఎమ్మెల్యే మైనంపల్లి రోహిత్ రావు అన్నారు. వైద్య కళాశాలలో ప్రత్యక్ష తరగతులు, ఇందిరా మహిళా క్యాంటీన్ను ఆయన కలెక్టర్ రాహుల్ రాజ్తో కలిసి ప్రారంభించారు.
ఏలూరు జిల్లా కామవరపుకోటలో హర్షిత విద్యా సంస్థల ప్రిన్సిపల్ను సిఐడి బృందం అరెస్ట్ చేసేందుకు యత్నించింది. దీంతో స్కూల్ వద్ద ఉద్రిక్తత నెలకొంది. పోలీసుల రాకను గమనించిన రాణి ఇంట్లోకి వెళ్లి తలుపులు వేసుకుంది. తమ విద్యార్థుల తల్లిదండ్రులకు తనను అరెస్ట్ చేస్తున్నారంటూ వీడియోల రూపంలో చేరవేసింది. దీంతో పాటు పాఠశాలలో ఉన్న విద్యార్థులను గేటు వద్దకు పంపించి పోలీసుల రాకను అడ్డుకొని పోలీసులు డౌన్ డౌన్ అంటూ నినాదాలు చేసేలా చేశారు. ఈ స్కూల్ డెవలప్మెంట్ గురించి అని చెప్పేసి ఆవిడ అందరినీ రిక్వెస్ట్ చేసి పెట్టుబడి చేసింది. దాదాపు 33 కోట్లు వసూలు చేసి 33 కోట్లు వసూలు చేసి విత్ ఇన్ 1 yearలో తిరిగి ఇస్తామండి. అందరికీ స్కూల్లో షేర్ 5% షేర్ ఇస్తాం, లాభాలు వస్తాయి అండ్ అందరూ కూడా 5% షేర్ ఇస్తాం. తర్వాత దానికి ఇంట్రెస్ట్ ఇస్తాం. అసలు అమౌంట్ ఇవ్వలేదు, ఇంట్రెస్ట్ ఇవ్వలేదు, ఇంకేమీ లేదు. సంవత్సరాల నుంచి 2015 నుంచి పెట్టుబడి. స్కూలు అవి కట్టడం కానీ, భూమి కొనటం కానీ, బిల్డింగ్ కట్టడం కానీ, తర్వాత అంతా కూడా కంప్లీట్గా 2017 నుంచి దాకా నడుస్తాం. ఇంతవరకు వాళ్ళకి తిరిగి డబ్బులు ఇచ్చేసి ఇది 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 ఆల్రెడీ వాళ్ళు బాధితులు తెలంగాణ నుంచి ఉన్నారు, ఏపీ నుంచి ఉన్నారు, అదేవిధంగా అబ్రాడ్లో కూడా ఉన్నారు, అబ్రాడ్లో కూడా ఎన్ఆర్ఐ కూడా ఉన్నారు. వీళ్ళు దాదాపు ఆల్రెడీ పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చారు. ఎక్కడ తెలంగాణ స్టేట్ కూడా కంప్లైంట్ ఇచ్చారు. 4 ఎఫ్ఐఆర్ తీసుకెళ్ళి ఆ 4 ఎఫ్ఐఆర్ కూడా అది ఇన్వెస్టిగేషన్లో ఉన్నాయి. ఈ మధ్య వాళ్ళు హైదరాబాద్ పోలీసులు కూడా అరెస్ట్ చేసినట్టు. అదేవిధంగా మన ఏపీ సంబంధించి కూడా మనకి బాధితులు వాళ్ళు పెట్టి వాళ్ళు ఇబ్బంది పడ్డారు. వాళ్ళకి కంప్లైంట్ ఇచ్చారు. ఆ కంప్లైంట్ మీద మేము విచారణ చేస్తున్నాం, కేసు నమోదు చేసి దానిలో భాగంగా ఈ రోజు నోటీస్ సర్వ్ చేద్దామని వచ్చాం. తలుపు తీయట్లేదు. ఫోన్ చేస్తే ఫోన్ రెస్పాన్స్ వచ్చేదాన్ని ఫోన్ చేశారు సార్. ఫోన్ ఎందుకు ఇస్తానండి? ఫోన్ చేస్తే ఫోన్ వచ్చిన తర్వాత బెల్ కొడితే బెల్ వేయలేదు. తర్వాత ఫోన్ చేస్తే ఫోన్ ఎత్తట్లేదు. సర్వ్ చేద్దాము, నోటీస్ సర్వ్ చేద్దాం ఉద్దేశంతో వచ్చాం. కోఆపరేట్ చేయాలి కదా, ఇన్వెస్టిగేషన్ కోఆపరేట్ చేయాలి కదా. అందుకని కూర్చున్నాయి, ప్రయత్నం చేస్తున్నాం, ఫోన్లు చేస్తున్నాము. ఫోన్ అలా ఆన్లో పెడతా ఉన్నారు, బిల్లు కొడితే రెస్పాన్స్ లేదు. మనం లోపలే ఉన్నాం. అది విషయం. మొత్తం 65 మంది బాధితులు ఉన్నారు. మొత్తం 65 మంది బాధితులు. ఈ స్కూల్ డెవలప్మెంట్ గురించి అని చెప్పేసి ఆవిడ అందరినీ రిక్వెస్ట్ చేసి పెట్టుబడి చేసింది. దాదాపు హర్షిత విద్యా సంస్థలు పెట్టుబడిదారుల ఫిర్యాదుతో చైర్మన్ నందిగం రాణికి నోటీసులు అందజేయడానికి వచ్చామని డీఎస్పీ శ్రీనివాసరావు తెలిపారు. గత 3 సంవత్సరాలుగా తడికలపూడి హర్షిత విద్యా సంస్థల చైర్మన్ నందిగం రాణికి పెట్టుబడిదారులకు మధ్య గొడవలు జరుగుతున్నాయి. హర్షిత ప్రిన్సిపల్ నందిగం రాణి ఇప్పటికే పలు కేసుల్లో అరెస్ట్ అయ్యారు, జైలు శిక్ష కూడా అనుభవించారు.
ప్రకాశం జిల్లా ఎర్రగొండపాలెంలో 12 దొంగతనాలు జరిగాయి. కేసుగా నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ఇందులో భాగంగా గుర్రపుసాల గ్రామానికి చెందిన నిందితుడు ముండ్ల రామయ్యను అరెస్ట్ చేశారు. అతని వద్ద నుంచి 6,67,000 రూపాయలను స్వాధీనం చేసుకున్నారు. ఆలుట్ల అనే గ్రామంలో సోలార్ బ్యాటరీస్ పవర్ నిమిత్తం అక్కడ ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది. దీంట్లో భాగంగా ఇది కొంతమంది వ్యక్తులు ఆ బ్యాటరీస్ ఎటువంటి పర్మిషన్ లేకుండా అక్కడి నుంచి తక్కువ రేటుకి అమ్మడం జరిగింది. వాళ్ళు వితౌట్ గవర్నమెంట్ పర్మిషన్, ఐటీడీఏ వాళ్ళ పర్మిషన్ కానీ ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్ పర్మిషన్ లేకుండా అక్కడ కొంతమంది వ్యక్తులు బయట వ్యక్తులకి అమ్మడం సుమారు 600 బ్యాటరీలు ఇక్కడ దొంగతనం చేయడం జరిగింది. ఇట్ల చేను మరియు పాలుట్ల విలేజ్. దానిలో భాగంగా ఎర్రగొండపాలెం పోలీస్ స్టేషన్లో క్రైమ్ నెంబర్ 163/24 కేసు నమోదు చేసి విచారణలో భాగంగా దర్యాప్తులో భాగంగా వైపాలెం ఎస్ఐ గారు వాళ్ళ సిబ్బంది దీనిలో ఇద్దరిని అరెస్ట్ చేయడం జరిగింది. వాళ్ళ పేర్లు కొప్పాక ప్రసన్న కుమార్, పిండి రామకృష్ణ, వీళ్ళిద్దరిని అరెస్ట్ చేయడం జరిగింది. ఈ కేసులో ఇంకా ముద్దాయిల్ని అరెస్ట్ చేయవలసి ఉంటుంది. దీనిలో సుమారు 2 లక్షల రూపాయల దాకా రికవరీ చేయడం జరిగింది. ఈ బ్యాటరీస్ అన్నీ కూడా హైదరాబాద్ తీసుకెళ్ళి అక్కడ స్క్రాప్ కింద ఐరన్ ఇనుము కింద స్క్రాప్ కింద అమ్ముకోవడం జరిగింది. వచ్చిన అమౌంట్ని ఈ ముద్దాయిలంతా కూడా పంచుకోవడం జరిగింది. ఈ 600 దాకా కొత్త బ్యాటరీస్ అయితే సుమారు 8,000 ఉంటుంది కొత్త బ్యాటరీ. 29/11/24 తేదీన దీని మీద పోలీస్ స్టేషన్లో కేసు కట్టడం జరిగింది. దీన్ని ఏసేబు అనే అతను ఫిర్యాదు దాని మీద ఎఫ్ఐఆర్ చేయడం 1,000 అని ఇవ్వడం జరిగింది. కానీ వాళ్ళు అవైలబుల్లో లేకపోవడం వల్ల మనకి వాళ్ళు వచ్చిన తర్వాత వాళ్ళందరినీ 7,000 ఏమైపోయినాయి అని చెప్పేసి రికవరీ చేయడం వల్ల సుమారు 6,70,000 రూపాయల దాకా పోయినట్టు జరిగింది. వాళ్ళ యొక్క రికవరీ మొత్తం కూడా రికవరీ చేయడం జరిగింది. వాళ్ళ త్రూ చట్ట ప్రకారం కోర్టు ద్వారా వాళ్ళ ప్రాపర్టీని హ్యాండ్ ఓవర్ చేయడం జరిగింది. ఈ ముద్దాయి ఆ ఊరిలో అమ్మాయిని వివాహం చేసుకొని ఇప్పుడు రెగ్యులర్గా వెళ్తూ వస్తూ ఉంటాడు. వీళ్ళు లేనిది అదనుగా చూసుకొనేసి అఫెన్స్ జరిగిన టైంలో వరుసగా ఒక 4 days పవర్ లేదు, కరెంట్ లేదు, అది అదనగా చూసుకొని వీడు అఫెన్స్ చేయడం జరిగింది. 2023వ సంవత్సరంలో ఐటీడీఏ ప్రాజెక్టు వాళ్ళు ట్రైబల్ ఏరియాకి సంబంధించి ఇవి బులెటిన్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం కీప్ వాచింగ్ 4 Sides TV.